చూడండి ఫ్రెండ్స్, రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో ఉన్నాం. చూడండి ఎంత దారుణంగా కాలిపోయిందో. వారి మొత్తం ధాన్యం, బియ్యం, మొత్తం బట్టలు అన్ని కూడా మొత్తం చాలా దారుణంగా అయిపోయిందండి. సో బట్టలు, డబ్బులు మొత్తం కూడా అయిపోయింది. చాలా చూడండి ఎంత ఆస్తి నష్టం జరిగింది చూడండి. పాపం ఎంత స్పీడ్ గా జరిగింది చూడండి. ఎంత చూపించండి మా పాపం. సో పండగ టైంలో ఎంత దారుణం జరగడం చాలా బాధాకరం. ఎలా జరిగిందమ్మా ఇది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా? అదంతా లేదండి. తినడానికి కూడా అవకాశం లేదు. అంతా ఇంకా మొత్తం అంత ఇది అయిపోయిందండి. అన్ని మూటలు ఆడిచ్చేసారు, అన్న ఆడించారు. నాగపట్నం దగ్గర కొనేసుకొని ఆడించుకొని తెచ్చుకొని పగట కలిపేసి ఇలా గీడుకుంటాను. బీరువా ఇందులో అలా చూపించాం. అలా తీ చాలా దారుణం అండి అంతనా. ఇంకా మంటలు ఆరలేదండి, ఇంకా అలా ఉన్నాయి. 20 బస్తాల ధాన్యం అండి. ఏం మిగిలేదు సార్. అంతా కూడా ఏం కూడా మస్ అయిపోయిందండి బాబు. అంతా ధాన్యం మస అయిపోయింది. 20 బత్తలు సార్, అది నాశనం అయిపోయిందండి. మొత్తం చిన్న పిల్లలు. ఎక్కడ స్టార్ట్ అయింది ముందు? ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ఇదంతా చూడండి. ఇక్కడ స్టార్ట్ అయిందంటే గ్యాస్ బండ్ అంటుకుందాం. గ్యాస్ బండ్ అంటుకోవడం వల్ల ఎంత ప్రమాదం జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్లయితే అన్ని కూడా పాకిళ్ళు కదా, అందువల్ల త్వరగా ఇదైపోయింది. కొబ్బరి చెట్లు మాడిపోయినాయండి మొత్తం. ఇవన్నీ మారిపోయి ఎలా జరిగిందండి ఇది అంతా సిచ్యువేషన్? మామూలుగా సారు మన ఇంట్లో ఎవరు లేక చూసేసారు. మన ఓడు బోర్డులో కరెంటు కట్టకుండా కిందికి వెళ్ళిపోయాడు. బోర్డు కట్టేసి రావడం అంత సారు మనకంత దెబ్బ రాపోను. ఓన్లీ ఎట్టుకు కరెంట్ రాకపోదు. ఓన్లీ ఎట్టు కరెంట్ రాకడం వల్ల వైరుతోని పంచుకెళ్ళిపోయింది. పంచుకెళ్ళి పంచి అంటుకొని చారు మామూలు గేజ్ బండ అంటుకుంది సార్. గేజ్ బండ అంటుకొని సారు మొత్తం పేలిపోయి ఊరి మీద పడిపోయింది సార్. ఈ ఈగ కొట్టింది సార్, గాలి ఇటువైపు కొట్టింది సార్. మొత్తం ఎన్ని ఉన్నాయి?